హాయ్, దిస్ ఇస్ విశ్వనాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ను వరుస క్రమంలో సులభంగా గుర్తుపెట్టుకుందాం. ఒక చిన్న కథ ద్వారా ఈ వీడియోలో యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ను సులభంగా గుర్తుపెట్టుకుందాం. ఒక చిన్న కోడ్ నేను చెప్తా, ఆ కోడ్ ఆధారంగా వరుస క్రమంలో గుర్తుపెట్టుకుందాం. ఆ 3వ సెక్రటరీ జనరల్ ఎవరు యుఎన్ఓకి, 4వ సెక్రటరీ జనరల్ ఎవరు, ఇప్పటి వరకు 9 మంది పనిచేశారు. ఆ 9 మంది సెక్రటరీ జనరల్ని కూడా సులభంగా గుర్తుపెట్టుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న కోడ్ చెప్తా, ఈ కోడ్ ఆధారంగా గుర్తుపెట్టుకుందాం. ఇటు చూడు, ఇటు 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 చూడు, ఇటు ఇటు కోడ్ ఇక్కడ ఉంది చూడు. ట్రిగ్వేలి, జాగ్రత్తగా వినో. ట్రిగ్వేలి అనే ట్రిగ్వేలి అనే డాగ్ యోతాంటిని కరిచిందట. ట్రిగ్వేలి అనే డాగు యోతాంటిని కరిచిందట. వాడేం చేశాడు మరి? కూలర్లో పెట్టాడు దాన్ని. ట్రిగ్వేలి అనే డాగ్ యోతాంటిని కరిచింది, వాడేమో ఆ డాగ్ని కూలర్లో పెట్టాడు. కూలర్లో పెట్టాడు. అది ఏమన్నది ఒకసారి? బౌ అన్నది. ఒకసారి బౌ అంటుంది. కూలర్లో పెట్టాడు, కూలర్లో బౌ బౌ అంటుంది. బౌ. ఇది తెలుసుకుని వాళ్ళ అన్న వచ్చాడు. కోపంతో వాళ్ళ అన్న వచ్చాడు. ఈ ట్రిగ్వేలి అనే డాగ్ యూతాంటను కరిచింది. ఆ యూతాంటను కరిస్తాడు, కూలర్లో పెట్టాడు, బౌ అంది. ఆ యూతాంటు వాళ్ళ అన్న వచ్చాడు, కోపంగా వాళ్ళ అన్న వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఏ కీ ఏది, ఆ కూలర్ కీ ఏదని వాళ్ళ ఆంటీకి అడుగుతున్నాడు. ఆ కూలర్ కీ ఏదని ఆంటీ అడుగుతున్నాడు. ఎందుకంటే కూలర్లో ఏం దాశాడు ఈడో? యూతాంటు ఏం దాశాడు? కుక్కను దాశాడు, డాగ్ని దాశాడు. అందుకే దాని కీ ఏదైనా వాళ్ళ ఆంటీని అడుగుతున్నాడు. రైట్, ఇలా గుర్తుపెట్టుకో. ట్రిగ్వేలి అనే డాగ్ యూతాంటుని కరిచింది, వాడేమో కూలర్లో పెట్టాడు, బౌ అన్నది. ఒకసారి కోపంతో వాళ్ళ అన్న వచ్చి దాని కీ ఏదైనా అడుగుతున్నాడా? ఎవరికి అడుగుతున్నాడా? వాళ్ళ ఆంటీకి అడుగుతున్నాడు. జస్ట్ ఇలా గుర్తుపెట్టుకుంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ని సులభంగా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఒకసారి చూడండి. ట్రిగ్వేలి. రైట్. డాగ్ అంటే డాగ్ హోమర్ సీల్డ్. యోత అంటే కరిచింది, కుట్టింది. కుట్టు వాల్దీమ్. క్యూలర్. జేవియర్ ఫెరజ్ డి క్యూలర్. బౌ. బౌత్రోస్ గలి. రైట్. కోపంతో అన్న కోఫీ అన్నన్. కీ బాన్కి మూన్. ఆంటీ ఆంటోనియో గుటెరస్. ప్రజెంట్ 2017 నుంచి ఆంటోనియో గుటెరస్ గారు పనిచేస్తున్నారు పోర్చుగల్ దేశానికి సంబంధించి. ఆ సెక్రటరీ జనరల్ ముందు పోర్చుగల్ దేశానికి ప్రధాని అయ్యారు. రైట్, మరి ఒకసారి వీళ్ళ యొక్క టైం పీరియడ్ ఒకసారి చూస్తే, ట్రిగ్వేలి గారు 1945 నుంచి 53 వరకు వర్క్ చేశారు. డాగ్ హోమర్ సీల్డ్ గారు 1953 నుంచి 61 వరకు వర్క్ చేశారు. యూతాంట్ గారు 1961 నుంచి 71 వరకు వర్క్ చేశారు. కుట్వాల్దీమ్ 1971 నుంచి 81 వరకు వర్క్ చేశారు. జేవియర్ ఫెరజ్ డి క్యూలర్ 1981 నుంచి 91 వరకు వర్క్ చేశారు. బౌత్రోస్ గలి 1991 నుంచి 1996 డిసెంబర్ 31 వరకు వర్క్ చేశారు. కోఫీ అన్నన్న 1997 నుంచి 2007 వరకు వర్క్ చేశారు. బాన్కి మూన్ 2007 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు వర్క్ చేశారు. ఆంటోనియో గుటెరస్ గారు 2017 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు పనిచేస్తున్నారు ఆంటోనియో గుటెరస్ గారు. ఇది మరి ట్రిగ్వేలి గారి ఏ దేశము? నార్వే దేశం. జాగ్రత్తగా చూడు, ఇటు చూడు, బోర్డు వైపు చూడు. నార్వే దేశము. ఆ నార్వే అంటే ఏ కాంటినెంట్? అది మనకి ఏ ఖండం? ఇది యూరప్. ఇక డాగ్ హోమర్ సీల్డ్ స్వీడన్ దేశము. ఆ స్వీడన్ కూడా మనకి యూరప్ కాంటినెంట్. ఇక నెక్స్ట్ యూతాంట్. ఆ యూతాంట్ ఏ దేశము? యూతాంట్ మయన్మార్ దేశము. ఆల్సో
ఆసియా కాంటినెంట్ ఆసియా. ఇక నెక్స్ట్ కుర్చువాల్దీన్. ఇక కుర్చువాల్దీన్‌ది ఆస్ట్రియా దేశం. ఏ దేశం అయ్యానంటే ఆస్ట్రియా. సో, ఆస్ట్రియా ఏ కాంటినెంట్ అంటే ఇక్కడ మనకి యూరప్ కాంటినెంట్. ఇక నెక్స్ట్ ఫెరజ్ డి కూలర్ ఏ దేశం అయ్యానంటే ఫెరజ్ డి కూలర్ పెరు దేశము. పెరు కాంటినెంట్. దక్షిణ అమెరికా కాంటినెంట్. రైట్. సో, బౌత్రోస్ గలీ ఏ దేశం అయ్యానంటే ఈజిప్ట్ దేశము. ఈజిప్ట్ ఏ కాంటినెంట్ అంటే ఆఫ్రికా ఖండం. నెక్స్ట్ కోఫీ అన్నన్ ఏ దేశం అయ్యానంటే ఘనా దేశము. ఏ కాంటినెంట్ అంటే ఆఫ్రికా. ఇక నెక్స్ట్ బాన్కీమూన్. బాన్కీమూన్ ఏ దేశం అయ్యానంటే బాన్కీమూన్ దక్షిణ కొరియా ఇక్కడ మనకి ఆసియా కాంటినెంట్ లో ఉంటుంది. దక్షిణ కొరియా ఆసియా కాంటినెంట్. ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ దేశము. ఏ దేశం అయ్యానంటే పోర్చుగల్ దేశము. పోర్చుగల్ ఏ కాంటినెంట్ అంటే యూరప్ కాంటినెంట్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే యూరప్ ఖండం సంబంధించి 4 ఉన్నారు. యుఎన్ఓ సెక్రటరీ జనరల్. ఆఫ్రికా కాంటినెంట్ నుంచి 2 ఉన్నారు. ఆసియా కాంటినెంట్ నుంచి 2 ఉన్నారు. అలాగే దక్షిణ అమెరికా కాంటినెంట్ నుంచి వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరైనా జేవియర్ ఫెరజ్ డి కూలర్ గారు ఉన్నారు. రైట్. ఇది సో చూసారా ఎంత సులభంగా గుర్తుపెట్టుకున్నామో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ సంబంధించి. మరి ఇలాంటి కోడింగ్ క్లాసులు అన్నీ కూడా మన విశ్వాస్ స్టడీ హబ్ ఈ యాప్ లో పొందుపరుచున్నాం. మరి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొంతమందికి అవసరమని భావిస్తే తప్పనిసరిగా షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మరి పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ముఖ్యమైన కంటెంట్ అంతా కూడా మనకి యుఎన్ఓకి సంబంధించి పూర్తి సమాచారం మన యాప్ లో పొందుపరిచి ఉన్న విశ్వాస్ స్టడీ హబ్ అని ప్లే స్టోర్ లో విశ్వాస్ స్టడీ హబ్ అనే యాప్ ఉంటుంది.